తర్వాత మిగతాది గుంటలు బోడ్చడాలు రోడ్లకు సంబంధించి రోడ్లు కూడా మళ్ళీ ఇది ఇచ్చేస్తున్నారట పీపీపీ కింద. ఇక ఆ రూట్లోకి వెళ్ళిపోయేసి ముందు డెవలప్మెంటే చేసాం మేము అని చెప్పి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నారు మళ్ళీ. ఎందుకంటే సంక్షేమంతో నాశనం అంటే సంక్షేమం చేసినోడికి ఓటే లేదు కదా జనం. భారతదేశ చరిత్రలోనే ఇన్ని సంక్షేమ పథకాలు ఏడాదికి 1 లక్ష రూపాయలు డబ్బులు వచ్చిన చరిత్ర ఎప్పుడన్నా ఉందా? అంత ఇచ్చినా ఓటైనప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఇంకా వాళ్లే వద్దంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు అన్నది చంద్రబాబు గారు ఆలోచనలాగా కనబడుతుంది. అందుకే సంక్షేమాన్ని అసలు ప్రయారిటీ నుంచి తీస్తారు, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ మీదనే వెళ్తున్నారు. ప్రజలు అది కోరుకోలేదు అని ఆయన అనుకుంటున్నారు. కానీ ప్రజలు తేల్చుకోవాల్సి వస్తుంది సంక్షేమం అనేది రేపు ఆగిపోతే ఇవ్వకపోతే ఎలక్షన్ దాకా. అప్పుడు చివరిలో అంతకైతే కనుక లాస్ట్ ఏడాది ఏమన్నా ఇస్తారు, లేదా ఏడాదికి ఒక్కొక్కటి చెప్పిన ఏమన్నా ఇస్తారని చూడాలి. కానీ కంపేర్ చేసుకుంటారు కదా, జగన్ రాగానే నవరత్నాలు అమలు చేయడం అనేది ప్రారంభించేసారు, లేదు కదా, ప్రారంభించలేదు. ఏం చేస్తారు అంటే ఆ కంపారిజన్ చూడరా అంటున్నాను నేను. ప్రజలు అదే కదా కంపారిజన్ చూసి చంద్రబాబు గారు ఏమంటున్నారు, అది వద్దని అన్నారని కదా. జగన్ అవన్నీ ఇచ్చినోడు అదంతా దానివల్ల రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని జనం ఫీల్ అవ్వబట్టి నాకేసారి ఇంత మెజారిటీ ఎందుకు ఇస్తారు నాకని కదా ఆయన లెక్క. 164 సీట్లు ఇచ్చారంటే డబ్బులు అనవసరంగా జగన్ మాకు ఇస్తున్నాడు, మమ్మల్ని నాశనం చేస్తున్నాడు ఫీల్ అయ్యారు అని ఆయన అనుకుంటున్నారు. అందుకనే దాన్ని సెకండ్ ప్రయారిటీ కిందకి మార్చారు. జగన్ది సంక్షేమం ఫస్ట్ ప్రయారిటీ, డెవలప్మెంట్ సెకండ్ ప్రయారిటీ. ఇది డెవలప్మెంట్ ఫస్ట్ ప్రయారిటీ, సంక్షేమం అనేటువంటిది ప్రయారిటీలో ఉందా లేదా అన్నది ఫ్యూచర్ తెలుస్తుంది. ఒక రకంగా మరో పరీక్షకు సిద్ధమవుతున్నారేమో బాబు గారు, ఇదే కంటిన్యూ అయితే. ఇప్పుడే ఏం కాదు, ఇప్పుడే అనకూడదు అవన్నీ. అదే టైం